అడపా సౌజన్య, వయసు 35 సంవత్సరాలు, అన్నపూర్ణ కాలనీ, మల్లాపూర్, హైదరాబాద్. 23/6/2022న వారు స్వయంగా వ్రాసిచ్చిన అనుభవం. నా పేరు సౌజన్య, మాది మోదుకూరు. ప్రస్తుతం మా వారి ఉద్యోగరీత్యా హైదరాబాదులో ఉంటున్నాము. మా వివాహం ముందు నుండి నాకు గురువుగారితో అనుబంధం ఉంది. జయ అక్క వారింట్లో జరిగే సత్సంగాలకు నేను వస్తూ ఉండేదాన్ని. నాకు ఎలాంటి భర్త వస్తాడో కూడా గురువుగారు చెప్పారు. సరిగ్గా అలాగే జరిగింది. తరువాత అబ్బాయి పుడతాడని కూడా చెప్పారు. మా అబ్బాయికి ఇప్పుడు 9 సంవత్సరాలు. ఇప్పుడు రెండోసారి ప్రెగ్నెన్సీలో పాప పుట్టింది. పాపకు ఇప్పుడు 2 నెలలు. ఈ విషయం కూడా ముందే చెప్పారు. నాకు గురువుగారంటే చాలా ఇష్టం. నాకు ఏ సమస్య వచ్చినా గురువుగారికి మనసులో చెప్పుకుంటే చాలు, వెంటనే తీరిపోతుంది. అటువంటి అనుభవాలు నాకు ఎన్నో ఉన్నాయి. నాకు జీవితంలో ఎదురయ్యే ఎన్నో సమస్యలు ఇలాగే సాల్వ్ అవుతూ ఉంటాయి. అందులో ఈ మధ్యకాలంలో జరిగిన 1-2 సంఘటనలు వివరిస్తాను. నేను రెండోసారి ప్రెగ్నెన్సీలో ఉండగా ఒకరోజు నాలో ఎందుకో తెలియని దుఃఖం, బాధ వస్తున్నాయి. ఆరోగ్యం బాగానే ఉంది, కారణం తెలియడం లేదు. ఆ రోజు ఆదివారం. జయక్కకు ఫోన్ చేశాను. గురువుగారితో మాట్లాడమన్నది. గురువుగారు ఫోన్లో మాట్లాడారు. గురువుగారు హలో అనడంతోనే నాకు ఎక్కడలేని శక్తి వచ్చినట్లయింది. వెంటనే బాధంతా పోయి సంతోషం వేసింది. ఇలాగే మరొక సంఘటన. నేను ప్రెగ్నెన్సీలో ఉండగానే ఒకరోజు నాకు ఏమీ బాగోలేదు. నడుము నొప్పి, కడుపు నొప్పితో బాధపడుతూ ఉన్నాను. మా వారు ఉదయం వంట చేసుకుని ఆఫీస్కి వెళుతూ అవసరమైతే బాబుని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళు అన్నారు. నేను సరే అన్నాను. కాసేపటికి బాధ ఇంకా ఎక్కువైపోయింది. హాస్పిటల్కి వెళ్ళే ఓపిక లేని స్థితిలో ఉన్నాను. తోడు ఎవరూ లేరు, బాబు తప్ప. అప్పుడు గురువుగారు జయక్కకు ఫోన్ చేసి, సౌజన్య ఎలా ఉంది, ఫోన్ చెయ్యి అన్నారట. అక్క వెంటనే నాకు ఫోన్ చేసింది. నాకు ఏడుపు వచ్చేసి ఏడ్చేశాను. నా బాధంతా విని గురువుగారికి ఫోన్లో చెప్పిందట. అప్పుడు గురువుగారు అన్నారట, ఏమీ కాదు, భయపడవద్దని చెప్పు. ఈరోజు ఫోన్లో వచ్చిన ఆర్టికల్ చదవమని చెప్పారట. ఆర్టికల్ చదివాను. అంతే, నా బాధంతా చేత్తో తీసివేసినట్లుగా పోయి శరీరం అంతా తేలికపడి హాయిగా ఉంది. నేను గురువుగారికి నోటితో నా బాధ చెప్పకుండానే వారికి తెలిసిపోతుంది. చిటికలో నా బాధ తీర్చివేశారు. ఏమి వారి సర్వజ్ఞత! నాకు అమ్మ, అత్తగారు ఉన్నా వారు నాకు ఏ విధంగానూ సహాయపడలేని అశక్తులు. నాకు తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నీ నా గురువుగారే. ఒక పసిపిల్లను తల్లి ఎలా చూసుకుంటుందో అంతకన్నా ఎక్కువగా నన్ను గురువుగారు చూసుకుంటున్నారు అంటే బాగుంటుంది. కొన్ని విషయాలలో మా అమ్మ అప్పుడప్పుడు అంటూ ఉంటుంది, ఏమిటే నీకింత ధైర్యం అని. నాకు నా గురువుగారు ఉన్నారు అని అంటూ ఉంటాను. మరొక సంఘటన. నాకు డెలివరీ అయ్యాక ఆపరేషన్ చేయించుకోవాలా వద్దా అనే ఆలోచనలో ఉన్నాను. ఎందుకంటే ఆపరేషన్ చేయించుకుంటే నన్ను చూసుకునేవాళ్ళు ఎవరూ లేరు. గురువుగారి నుండి సమాధానం వస్తే బాగుండు అనుకున్నాను. ఈ విషయంలో కూడా సమాధానం అందింది. ఆపరేషన్ చేయించుకోమన్నారు. అలాగే గురువుగారి సర్వగ్రత గురించి మరొక ఉదాహరణ. ఒకరోజు అక్కకు ఫోన్ చేసి, పాపకు గురువుగారు పేరు పెడతారేమో అడుగు అన్నాను. అక్క సరేనంది. తరువాత అక్క గురువుగారిని కలిసినప్పుడు మాటల మధ్యలో, 2 రోజుల క్రితం సౌజన్య నీతో ఏం చెప్పింది అని అడిగారట. అక్క మర్చిపోతే గురువుగారే గుర్తు చేసి మరీ అడిగారు. ఇదంతా గురువుగారి సర్వజ్ఞత. వారి సర్వజ్ఞతకు హద్దులు లేవు. వారి ప్రేమకు కొలబద్దలు లేవు. కేవలం వారి పట్ల దృఢ విశ్వాసం ఉంటే చాలని నాకు కలిగిన అనుభవాలు రుజువు చేస్తున్నాయి కదూ. బాబా, గురువుగారికి భేదం లేదని అనిపిస్తోంది కదూ. ఈ భావన చెరిగిపోకూడదని, మనసులో బలంగా స్థిరంగా నిలవాలని కోరుకుంటూ గురుదేవుల పాదపద్మములకు నమస్కారములతో